వెల్కమ్ బ్యాక్ టు సుష్మా సెంటర్. ఈరోజు నా వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా. ఎస్, మై హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్. నా దగ్గర చాలా లేవు, కొన్ని మాత్రమే ఉన్నాయి. ఉన్న వాటిలో మంచి కలెక్షన్ మీకు చూపిస్తాను, చూడండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ వీడియో. సో ఫస్ట్ వచ్చేసి నా ఫేవరెట్ బ్యాగ్ చూపిస్తాను, దిస్ వన్. సో బ్రౌన్ కలర్లో ఉంటుంది, చిన్న హ్యాండిల్ వస్తుంది అనమాట. ఇలా ఇక్కడ చిన్న పాంపామ్ లాగా వచ్చింది అండ్ స్లింగ్ బ్యాగ్ అనమాట ఇది. సో చూసారు కదా, ఇలా స్లింగ్ బ్యాగ్ ఎలాంటి డ్రెస్సెస్కైనా అవుట్ఫిట్కైనా సూట్ అయిపోతుంది అనమాట. దీనికి వచ్చేసి ఇలా ఇన్సైడ్ 2 జిప్స్ వచ్చాయి అండ్ సో చూసారు కదా, ఇన్సైడ్ 2 జిప్స్ వచ్చాయి అనమాట. అలాగే బ్యాక్ సైడ్ ఒక స్మాల్ జిప్ వచ్చింది. సో ఇది ఈజీగా మనము బయట జస్ట్ అలా అవుట్ సైడ్ వెళ్తే క్యారీయింగ్కి ఈజీగా ఉంటుంది అనమాట. షాపింగ్కి అలా వెళ్ళినప్పుడు ఎంచక్కా మొబైల్, ఒక చిన్న పర్స్ ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి స్లింగ్ బ్యాగ్స్ చూపిస్తాను. చాలా ఏం లేవు, ఒక 2-3 ఉన్నాయి, అవి చూపిస్తాను. అండ్ అనదర్ వచ్చేసి ఇది వచ్చేసి నా ఫేవరెట్ బ్యాగ్, ఎందుకంటే నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం. సో ఇలా మంచి ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. అండ్ దీని రోప్ కూడా చాలా కలర్ఫుల్గా వచ్చింది. ఇది ఇంకా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, హైట్ లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చిన్న సింగిల్ వచ్చింది అనమాట. అండ్ ఇన్సైడ్ ఒక చిన్న పాకెట్ వచ్చింది. సో ఇన్సైడ్ పాకెట్లో మనం మనీ కానీ కార్డ్స్ కానీ పెట్టుకోవచ్చు. అండ్ అవుట్ సైడ్లో జస్ట్ అలా మొబైల్, హ్యాండ్ కీస్ అలా ఏమైనా ఉంటే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది కూడా షాపింగ్కి అలా వెళ్ళినప్పుడు వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇది కూడా నా ఫేవరెట్ బ్యాగ్. అండ్ వన్ మోర్ వచ్చేసి చిన్న హ్యాండీ బ్యాగ్ అనమాట. సో ఇలా ఉంటుంది. ఇక్కడ ఇలా మంచిగా బిగ్ సైజ్లో ఉన్న బీడ్స్ వచ్చాయి. ఈ బీడ్స్ కోసమే నేను ఈ బ్యాగ్ కొన్నాను. ఇవి చూడగానే చాలా అట్రాక్టివ్గా అనిపించింది అనమాట. అండ్ కలర్ కూడా ఇలా బ్రౌన్ కలర్లో ఉంది. ఈ బ్యాగ్ నాకు చాలా ఇష్టం. ఇది కూడా, దీనికి కూడా అంతే. ఇవన్నీ చిన్నగా ఏమంటారు, మనం 1-2 అవర్స్ అలా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ బాగుంటాయి అన్నమాట, హ్యాండీగా. ఇది కూడా సింగిల్ జిప్ వచ్చింది అండ్ ఇన్సైడ్ కూడా ఒక జిప్ వస్తుంది అనమాట. ఇది కూడా ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ కూడా మంచిగా లేస్ అనుకుంటాను, ఇది రోజెస్ లాగా ఉన్నాయి. ఇది కూడా చాలా హ్యాండీగా బాగుంటుంది. అండ్ వన్ మోర్ వచ్చేసి అనదర్ స్లింగ్ పర్స్ అనమాట. ఇది కూడా స్లింగ్ బ్యాగ్. ఇది కూడా లెంత్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, లైట్ పింక్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ వచ్చింది. గర్ల్స్కి పింక్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, సో అందుకే నేను ఇలా పింక్లో తీసుకున్నాను. ఇది అండ్ ఇది, ఈ 2 కూడా ఒకేసారి తీసుకున్నాను అనమాట. అందుకే 2 సిమిలర్గా ఉంటాయి కొద్దిగా, బట్ కలర్ అనేది డిఫరెంట్ కాబట్టి మనం డిఫరెంట్ టైంలో కూడా యూజ్ చేయొచ్చు. ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది, పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది. ఇది కూడా స్లింగ్ బ్యాగ్, ఎలాంటి అవుట్ఫిట్కైనా సూట్ అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్. అండ్ అనదర్ వచ్చేసి ఇది కూడా చిన్న హ్యాండీ బ్యాగ్ అనమాట. స్లింగ్ బ్యాగ్ కాదు, బట్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. దీనికి ఎలాంటి రోప్ రాదు, జస్ట్ ఇలా హ్యాండ్కి ఇలా వేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఇలా ఇది వైట్ మీద ఇలా డిజైన్స్ అనేవి ఏమంటారు, యుఎస్ ఫ్లాగ్స్ అలా డిజైన్ డిఫరెంట్గా వచ్చింది అనమాట. సో ఇలా ఇంగ్లీష్ రైటింగ్ సంథింగ్ ఇలా వచ్చింది. సో ఇలా వచ్చేసరికి నాకు చాలా బాగా అనిపించింది అనమాట. సో వెంటనే తీసేసుకున్నాను. ఇవన్నీ కూడా కాస్ట్లీ బ్యాగ్స్ అయితే కాదు, బిలో 1000 రేంజ్ బ్యాగ్సే అనమాట. సో ఇది కూడా 2 జిప్స్ వస్తుంది. సో
2 జిప్స్ వస్తుంది అనమాట. ఇన్సైడ్ ఇంకొక పాకెట్ ఉంటుంది. సో ఇది ఒక బ్యాగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి ట్రావెలింగ్కి యూస్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇది వచ్చేసి హ్యాండ్ మేడ్ అనమాట, హ్యాండ్ మేడ్ బ్యాగ్ అనమాట. నాకు దీని మీద ఈ ఓల్డ్ డిజైన్ నచ్చింది. ఈ ఓల్డ్ డిజైన్ నచ్చి తీసుకున్నాను ఈ బ్యాగ్. చాలా క్యూట్గా ఉంది కదా. ఇలా చిన్నగా దానికి ఏమంటుందని హెయిర్ బ్యాండ్ లాగా వచ్చింది. బౌ అంటారు కదా, చిన్న బౌ లాగా వచ్చింది. ఓల్ కూడా చాలా క్యూట్గా ఉంది. మెయిన్ ఇది దూరంగా ఉంది షాప్లో. నాకు ఈ ఓల్ చూసి ఇది దీనికోసం అక్కడికి వెళ్ళి మళ్ళీ తీసుకున్నాను, స్టోర్కి వెళ్ళి. దీనికి కూడా సింగిల్ జిప్ వస్తుంది. సో సింగిల్ జిప్ వస్తుంది. నేను ఇన్సైడ్లో ఇంకొక పర్స్ పెట్టుకుంటాను అనమాట. సో ఏదైనా ఇలాంటి వాటికి. అండ్ ఇక్కడ వచ్చేసి కూడా ఇంకొక జిప్ వచ్చింది. అండ్ ఇక్కడ ఇంకొక యూనిట్ వచ్చింది అనమాట. మనం ఏవైనా కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఏదైనా జస్ట్ చిన్న చిన్న ఐటమ్స్ ఏదైనా పెట్టుకునే ఉంటే మనం పెట్టుకోవచ్చు అనమాట. మనము మెయిన్ ఇది ట్రావెలింగ్కి అయితే చాలా బాగుంటుంది అనమాట. అండ్ వన్ మోర్ వచ్చేసి ఇది బ్లాక్ అండ్ ఇలా ఈ వైట్ కాంబినేషన్లో వచ్చింది. ఇది కూడా నా ఫేవరెట్ అనమాట, చాలా బాగా నచ్చింది. సో దీనికి బ్యాక్ జిప్ ఏం రాలేదు, కానీ ఇది స్లింగ్ బ్యాగ్ మోడల్లో వచ్చింది అనమాట. చూడడానికి ఇలా స్లింగ్ బ్యాగ్ మోడల్లో. ఇది శారీస్కి కూడా బాగుంటుంది అండ్ ఏదైనా అవుట్ఫిట్స్కి కూడా సూట్ అవుతుంది. అండ్ ఇక్కడ చిన్న ట్యాగ్ లాగా ఇచ్చారు. సో ఇలా ఓపెన్ ఉంటుంది. ఇందులో కూడా 2 యూనిట్స్ ఇచ్చారు, 1, 2. అండ్ ఇన్సైడ్ ఒక పాకెట్ వచ్చింది అనమాట. ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నాను బ్యాగ్. పిక్లో చూస్తే కొంచెం బ్రైట్గా ఉంది, బయట కొంచెం డల్గా అనిపిస్తుంది. బట్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఈ ఫ్లవర్స్ కోసం తీసుకున్నాను. ఇలా ఫ్లవర్స్ వచ్చాయి కదా, చాలా బాగా అనిపించింది అనమాట చూడగానే. ఇది ఇంకా 2 in 1 అనమాట. మనము ఇలా కాలేజ్ బ్యాగ్లా కూడా వేసుకోవచ్చు, లేదు అంటే దీని లెంత్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా హ్యాండ్ బ్యాగ్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది కూడా చాలా పడతాయి ఇందులో. ఐటమ్స్ అనేది చాలా పెద్దగా ఉంటుంది లోపల. ఇది కూడా మనకు ట్రావెల్కి బాగుంటుంది. ఎక్కడైనా ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు ఇన్సైడ్లో ఇంకా చిన్న మనీ పర్స్ పెట్టేసుకొని లోపల ఇంకా మనం డిఫరెంట్ పర్సెస్ పెట్టుకోవచ్చు అనమాట. సో డిఫరెంట్ ఐటమ్స్. ఇక్కడ కూడా దీనికి కూడా లోపల ఇన్సైడ్ జిప్ వచ్చింది. మనము క్యాష్ కానీ కార్డ్స్ కానీ అలా పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి ట్రావెలింగ్కి చాలా సూటబుల్గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ కూడా ఒక జిప్ వచ్చింది అనమాట. అండ్ బ్యాక్ కూడా ఇంకొక జిప్ వచ్చింది. ఇది నా ఫేవరెట్ బ్యాగ్ అనమాట. ఇది కూడా ఫ్రంట్ ఇలా చిన్నగా ఒక నాట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ మై ఫేవరెట్ కలర్ రెడ్. బ్లాక్ అండ్ రెడ్ అనేవి ఆల్వేస్ లుక్స్ బ్యూటిఫుల్ కదా, చాలా బాగుంటాయి బ్లాక్ కానీ రెడ్ కానీ. అండ్ మనము ఏదైనా మంచి అవుట్ఫిట్ వేసుకున్నప్పుడు ఇలాంటివి చాలా లుక్ ఇంకా మంచిగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఆన్లైన్ అంటే మింత్రా కానీ ఏజియో కానీ అండ్ జెబంగ్ ఇలాంటి వాటిలలో తీసుకున్నాను అనమాట. సో ఇదొకటి, ఇది మింత్రాలో తీసుకున్నట్టు గుర్తుంది నాకు, అందులోనే తీసుకున్నాను. ఇది తీసుకొని 1 year అవుతుందిలేండి. బట్ చాలా స్టాండర్డ్గా ఉంటాయి ఇవి, క్వాలిటీ కూడా బాగున్నాయి అన్నమాట.
సో అండ్ ఇక్కడ దీనికి కూడా బ్యాక్ సైడ్ జిప్ వచ్చింది. ఇది చూడడానికి ఇంతే కానీ ఇందులో మాత్రం చాలా పడతాయండి. ఇది కూడా ట్రావెల్ బ్యాగ్గా యూజ్ చేయొచ్చు. మనం 2-3 డేస్ ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు వెళ్ళామనుకోండి, ఇందులో ఎంత లగేజ్ అయినా పడుతుంది. ఇది ఇందులో నేను తీస్తూ ఉంటే సామాన్ వెళ్తూ ఉంటుంది అనమాట, అంత లగేజ్ పడుతుంది ఇందులో. సో ఎక్కువగా నేను ఇదే బాగా క్యారీ చేస్తాను అనమాట. సో ఇందులో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, గ్లౌజెస్ అలా ఏమంటారు గాగుల్స్ అలా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో వాట్స్ ఇన్ మై బ్యాగ్ కలెక్షన్ అయితే నేను మళ్ళీ ఎప్పుడైనా చేస్తాను. సో చూసారు కదా, దీనికి ఇక్కడ చిన్న ట్యాగ్ వచ్చింది అండ్ ఇలా వచ్చిందనమాట ఇది. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మిడ్లో ఇంకొక పర్స్ కూడా వచ్చింది అండ్ మొత్తానికి 3-4 పర్సెస్ వచ్చాయన్నమాట ఇందులో. అండ్ సో ఇలా వేసుకోవచ్చు. ఇది వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏమంటారు, ఇది మోయాలంటే మనం బాగా తినాలన్నమాట. సో చాలా వెయిట్ ఉంటుంది. ఎంచక్క ఇలా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఫైనల్లీ ఇంకొక ట్రావెల్ బ్యాగ్ చూపిస్తాను. సో ఇదొకటండి. ఇది మామూలుగా స్టోర్లో తీసుకున్నాను. ఇది లైట్ కలర్, బట్ లైట్ కలర్స్ కూడా కొన్ని చాలా మంచిగా అనిపిస్తాయి అన్నమాట. ఇది కూడా నాకు చూడగానే మంచిగా అనిపించి తీసుకున్నాను. సో చూసారు కదా, దీనికి కూడా బ్యాక్ ఒక పాకెట్ వచ్చింది. ఇది కూడా అన్నమాట, ఇందులో కూడా చాలా ఐటమ్స్ పడతాయి. లోపల చాలా ప్లేస్ ఉంటుంది అనమాట. ట్రావెలింగ్కి చాలా బాగుంటుంది. అండ్ కిడ్స్ ఉన్న వాళ్ళకైతే ఇలాంటి పెద్ద పెద్ద బ్యాగ్స్ చాలా యూజ్ అవుతాయి. వాళ్ళ కోసం చాక్లెట్స్ అని అవని ఇవని అన్ని పెట్టేసుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ట్రావెలింగ్కి మాత్రం ఇలాంటి బ్యాగ్ నేను ప్రిఫర్ చేస్తాను. దీనికి కూడా 2 వచ్చాయి అండ్ ఇందులో లోపల వచ్చేసి ఇంకొక యూనిట్ ఇచ్చారు. సో ఫ్రంట్ వచ్చేసి ఇలా అన్నమాట. అండ్ ఫైనల్లీ వచ్చేసి ఇంకొక చిన్న బ్యాగ్ అనమాట. ఇది నా ఫేవరెట్ బ్యాగ్, బుజ్జిగా ఉంటుంది. బట్ ఏమంటారు, ఈ పింకిష్ కలర్, ఈ ఫ్లవర్స్ ఇవన్నీ నచ్చి తీసుకున్నాను. ఇది కూడా హ్యాండీగా ఇలా బాగుంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఇలాంటి హ్యాండిల్ రీసెంట్గా ఇది ఊడిపోయింది అనమాట. సో దీన్ని పక్కన పెట్టేసాల్సి వచ్చింది. బట్ ఇది మాత్రం నాకు చాలా ఫేవరెట్ బ్యాగ్ అనమాట. ఇది కూడా హ్యాండీగా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఫైనల్లీ కాదు, లాస్ట్ ఇది ఒకటి. ఇలాంటి బ్యాగ్స్ నాకు తెలిసి చాలా మంది దగ్గర ఉంటాయిలేండి. బట్ ఏంటంటే ఇది కూడా ట్రావెలింగ్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇలాంటి పెద్ద బ్యాగ్స్ మనకి ఎవరికైనా చిన్న చిన్న కిడ్స్ ఉన్నారనుకోండి, ఇలాంటి పెద్ద బ్యాగ్స్, ఇలాంటి టెడ్డీస్ ఉన్నాయి పెట్టేసుకొని వెళ్ళామనుకోండి, వాళ్ళు ఈ టెడ్డీస్తో ఆడుకుంటూ ఉంటారు. మనకు కూడా ఏమంటారు, చాలా లగేజ్ పడుతుంది ఇందులో. వాళ్ళకి ఫుడ్ కానీ ఏవైనా తీసుకెళ్ళడానికి ఇలాంటి పెద్ద బ్యాగ్స్ అనేవి అయితే పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇది నేను మాత్రం ఒక 2 ఇయర్స్ బాగా వాడేసాను, ఇప్పుడు వాడట్లేదు. బట్ స్టిల్ చాలా కలర్ఫుల్గా బాగుంటుంది. అండ్ అలాంటిదే ఇలాంటి ట్రావెల్ బ్యాగే 1 మోర్ వచ్చేసి ఇదన్నమాట. ఇది కూడా ట్రావెలింగ్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ మనం మామూలుగా షాపింగ్కి అలా వెళ్ళినా కూడా ఏదైనా మనము ఇది కూడా తీసుకెళ్ళిపోవచ్చు, చాలా బాగుంటుంది. బాగా షాపింగ్కి కూడా సూట్ అవుతుంది. ఇది కూడా బ్లాక్ పింక్ కాంబినేషన్, చాలా క్యూట్గా ఉంటుంది. ఇక్కడ చిన్న బాగా వచ్చింది కదా. ఈవెన్ ఇది కూడా సింగిల్ జిప్ అనమాట. బట్ ఇన్సైడ్ ఇంకొక జిప్ ఉంటుంది. ఇందులో మనము ఏమంటారు, ఒక 2 డ్రెస్సెస్ కూడా పడతాయి అన్నమాట. మనము ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు డ్రెస్సెస్ కూడా క్యారీ చేయొచ్చు. ఇందులో కానీ మనం డ్రెస్సెస్ కూడా క్యారీ చేయొచ్చు అనమాట. అండ్ ఫైనల్లీ వచ్చేసి ఈ బ్యాగ్ వచ్చేసి సింపుల్ బ్యాగే. బట్ ఏంటంటే ఇది నాకు మా హస్బెండ్ ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చిన హ్యాండ్ బ్యాగ్ అనమాట. సో దీన్ని ఇలాగే భద్రంగా దాచిపెట్టుకున్నాను. ఇది కూడా నేను చాలా యూజ్ చేశాను. బట్ ప్రస్తుతం అయితే యూజ్ చేయట్లేదు, కానీ మెమరీ లాగా అలా పెట్టేసుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది నా కలెక్షన్ అనమాట. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.
సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగైతే నేను ఏ కొత్త వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఆల్. బై బాయ్, టేక్ కేర్.